ఆ 100 అడుగులే రోజు వర్గీకరణకు 10 లక్షలతో ప్రయాణం ఈ రాష్ట్రంలో చేస్తారు. అంతేగాని వస్తారా రారా సభ సక్సెస్ అవుతుందా ఏందండి ఇది? లీడర్లు నన్ను ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు ఫోన్లో, హూ ఆర్ యు అని. అసలు నేను అడుగుతున్నా, నేను ఈ సభను పుట్టడానికి మాల లీడర్లను మాల కులస్తులను అడిగాను. డబ్బులు నన్ను అడగలేదు. నేను మాల లీడర్లను అడిగాను. మీ సపోర్ట్ చేయండి, మీరు సహకరించండి, ఈ సభ నడుపుదాం. అంతేగాని కులం కోసం ప్రయాణం చేసేది మాల కులస్తులు మాల లీడర్లే కానీ డబ్బులున్నోళ్ళు ఎప్పుడు కూడా కులం కోసం రాదు. డబ్బులున్నోళ్ళు కేవలం కులము అనే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అది హైదరాబాద్ లో కాకా వెంకటస్వామి సార్ గారి యొక్క ఫ్యామిలీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు పెట్టారు. మరి ఈ ప్రోగ్రాము ఏదైనా ఏమైనప్పుడు కానీ ఒక్కటే ఆలోచించండి, ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టండి. మన పోరాటం కేవలం వర్గీకరణను ఎదిరించుకొని మన హక్కులను మన రిజర్వేషన్ మనము కాపాడుకోవడం కోసమే. నీకు రిజర్వేషన్ ఏదైనా నష్టం జరిగితే ఏ లీడర్ రాడు, నేను కూడా రాను. కానీ నీ నష్టాన్ని నువ్వే ఎత్తుకోవాలంటే నీవు ఈ మాల వర్గీకరణ అంశాన్ని భుజాన వేసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఇంతటి సభలో మాట్లాడించే అవకాశం కల్పించిన నా మాల లీడర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నా ఒకటే ఒక చేస్తున్నాను, నేనే మీ మాదిరి డబ్బులున్నది కాదు, నేను ఒక సామాన్యునే. కానీ కులం నుంచి డెవలప్ అయ్యాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకొచ్చాను. మనకు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేకపోయినా మాలనికి ఒకే ఒక శక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే మనం కాపాడుకుంటే వర్గీకరణ అనేది జరగదు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే మానవ ఉద్యమానికి రోడ్డు మీదకి రావాలి. ఉద్యమానికి రోడ్డు మీదకి రాకుండా చేసేవాడిని చేయలేకుండా విమర్శ చేసే మానలు పక్కన పెట్టి మానవ ఉద్యమానికి రోడ్డు మీదకి వస్తే వర్గీకరణ ఆపుకోగలుగుతాం. లేకపోతే చాపకింద నీరులో మన పిల్లల భవిష్యత్తు మన కుటుంబాల భవిష్యత్తు నాశనానికి దారి ఉంటుంది. కాబట్టి మనం అందరం ఉద్యమానికి ఎవరు పిలిచినా సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.